హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇక్కడైతే మనం ఇవాళ షుగర్ లేకుండా, మిల్క్ లేకుండా చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన ఆపిల్ దానిమ్మ స్మూతీ అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ఆపిల్ అండ్ ఒక దానిమ్మను తీసుకోవాలి. ఇక్కడ క్లీన్గా వాష్ చేసుకోవాలి వీటిని. ఫస్ట్ అయితే ఒక ఆపిల్ తీసుకొని దీన్ని పైన పీల్ మొత్తం తీసేయాలి. ఇలా పీల్ మొత్తం తీసేసిన తర్వాత ఎలాంటి లోపల గింజలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్లో తీసేసుకోవాలి. ఇవి ఒక కప్పు వరకు తీసుకోవాలండి. నెక్స్ట్ దానిమ్మను కూడా కట్ చేసుకొని దీంట్లో గింజలన్నీ ఒక హాఫ్ కప్పు వరకు ఈ దానిమ్మ గింజలు తీసుకోవాలి. ఇక్కడ మనకు ఒక కప్పు వరకు ఆపిల్ ముక్కలు, ఒక హాఫ్ కప్పు వరకు దానిమ్మ గింజలే తీసేసుకున్నాం. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఆపిల్ ముక్కలు అయితే ఫస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ దానిమ్మ గింజలు వేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఎలాంటి షుగర్ అయితే యాడ్ చేయట్లేదు. 3 గింజలు తీసిన ఖర్జూరాలు అనేది వేసుకుంటున్నాను. మీకు ఇక్కడ ఖర్జూరాలు ఇష్టం లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఖర్జూరాలు న్యాచురల్ స్వీట్నెస్ని ఇస్తాయి. తర్వాత ఇక్కడ చల్లటి కూల్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నా. ఇది మొత్తం మంచిగా క్రీమీ లేయర్ వచ్చే వరకు మిక్స్ పట్టుకోవాలి. ఇలా మొత్తం క్రీమీగా అయిన తర్వాత వీటిని గ్లాస్లోకి తీసుకొని పైన దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకోవాలి. చాలా టేస్టీగా, చాలా హెల్దీ రెసిపీ అండి. ఈ స్మూతీ చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ కూడా తాగవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.